నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. నిన్న మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వెళ్ళారు. మరి ముఖ్యంగా అక్కడ సిదిరి అప్పల్ రాజుని ములాఖత్ అవ్వడానికి వెళ్ళారు. కానీ అక్కడ ములాఖత్ అవ్వకుండా 5 గంటల పాటు ప్రయాణించి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అక్కడ యాదవ్ మంత్రిని అలాగే యాదవుల గురించి విమర్శిస్తూ వాళ్ళను పంపించి రాజకీయం చేస్తావా అంటూ బాబు గారి మీద విమర్శలకు దిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి దాని వెనుకున్న కారణాలు అసలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మందబ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడ సిదిరి అప్పల్ రాజుని ములాఖత్ అవ్వడానికి అని వెళ్ళారు. అసలు అక్కడికి వెళ్ళిన గంటన్నర ప్రయాణానికి 5 గంటల సమయం కేటాయించుకున్నారు. మరి అక్కడ అంతా బల ప్రదర్శన చేస్తూ వచ్చారు. సరే, అదంతా పక్కన పెడితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు యాదవ్ మంత్రి కావచ్చు, యాదవుల గురించి కావచ్చు వీళ్ళని పంపించి రాజకీయం చేస్తావా అంటూ విమర్శించు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది? యాదవ మంత్రి అన్న యాదవ ఎవడు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యదవ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అంటారు మామూలుగా. వెధవ అంటే నేనేం తిట్టలేదు అంటూ సమర్థించుకుంటూ యాదవ మంత్రి అన్న యదవ ఎవరు? అసలు మంత్రికి కులం ఉంటుందా? అంటే యాదవ మంత్రి, గౌడ మంత్రి, రజక మంత్రి, లేకపోతే రెడ్డి మంత్రి, కమ్మ మంత్రి, ఇవా? జగన్మోహన్ రెడ్డి ఏంటమ్మా, ఆయన కళ్ళు చూసేది కులమేనా? అంటే ఆయన కళ్ళు చూసేది డబ్బా? నీ కులం కళ్ళు కాకులు పొడవ, నీ డబ్బు కళ్ళు గద్దలు పొడవ అనా జనం తిట్టేది? ఇప్పుడు జనం అదే కదా. అరే కులం ఏంటి లేకపోతే డబ్బు ఏంటి, ఆ రెండింటి నుంచి నువ్వు బయటపడవా? అంటే నీ కళ్ళు చూసేది కుట్రలు, నీ కళ్ళు చూసేది నేరాలు. ఏం కళ్ళురా నాయన? ఆ నోరేం నోరు, ఆ కళ్ళేం కళ్ళు, ఆ నడకేం నడక, నడతేం నడత. అసలు ఒక్క పార్ట్ అయినా జగన్మోహన్ రెడ్డిలో సరైంది ఉందా? సక్రమైంది ఉందా? అంత వక్రమైన ఇంత వక్ర మార్కుడిని ఎక్కడన్నా చూసావా? విక్రమార్కుడు కాదు, నేనేమన్నాను వక్ర మార్కుడు. అంటే ఇతన్ని పెట్టి తీయాలా రాజమౌళి సినిమా? అదేదో విక్రమార్క అని రవితేజ అని పెట్టి తీసినట్టున్నాడు. వక్రమార్క అని పెట్టి తీద్దామా? ఇప్పుడు యాదవ మంత్రి ఏంటమ్మా? అసలు ఎంత సిగ్గుపడాల్సిన అంశం. ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, లేకపోతే గృహ నిర్మాణ శాఖ మంత్రి, లేకపోతే కార్మిక శాఖ మంత్రి, ఇలా కదా పోర్ట్ఫోలియోస్ ఉండేది. ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి వదిలిపారేసి కమ్మ మంత్రి, రెడ్డి మంత్రి, యాదవ మంత్రి, గౌడ మంత్రి. సిగ్గులేదు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. అతని నోట వెంట ఇటువంటి మాటలా? ఏమన్నాడు దానయ్యను ఉద్దేశించి? దారిన పోయే 45 ఏళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటాడు? 18 ఏళ్ళు పిల్లోడు, ఆరవ్, మత్స్యకారుడు, వైద్యుడు, మంత్రిగా పనిచేసినాడు అప్పలరాజు. అరే రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అప్పలరాజు ఎందుకు జైల్లో ఉన్నాడమ్మా? అతను మాట్లాడుతూ ఏమంటాడు, కొడుకు యాక్సిడెంట్ చేసి చంపేస్తే తండ్రిని జైల్లో పెడతారా అంటాడు. చూసావా అసలు ఏం లాజిక్? అసలు ఎంత తెలివైన వాళ్ళు. ఇది తెలివా? దీన్ని తెలివి అంటారా? అతి తెలివి అంటారా? ఇప్పుడు కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి గనక కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తే గొప్ప తండ్రి, అతన్ని ఎత్తున పెట్టుకోవాలి. కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఈ తండ్రి ఏం చేశాడమ్మా? కొడుకు ప్లేస్లో ఇంకొకరిని పంపించాడు జైలుకి, సిద్ధార్థ. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళను కొని అక్కడ రక్తం కారుతూ కొట్టుకుంటున్నాడు. రక్తస్రావం అవుతూ దానయ్య గిల్ల 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 ఆ స్పాట్లో కొట్టుకుంటుంటే అలా వదిలేసి మానవత్వం లేకుండా తన కొడుకుని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. కొడుకేమో దిట్టంగా ఉన్నాడు.
తీసుకెళ్ళేదో కట్లు కట్టిస్తాడు కొడుక్కి. నువ్వు వైద్యం చేయాల్సింది ఎవరికి? ప్రాణాపాయంలో గోల్డెన్ అవర్స్లో ఉన్నటువంటి దానయ్యక నీ కొడుక్క. అంటే ఆధారాలని మాయం చేశాడు, నిందితుడిని దాచిపెట్టాడు. ఏది ఒక నిందితుడి ప్లేస్లో మరొకరిని ప్రొడ్యూస్ చేశాడు. తర్వాత అసలు ప్రలోభాలకు గురి చేశాడు. ఆ బాధితుల కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తా, 1.5 లక్షలు క్యాష్ ఇచ్చాడంట, అగ్రిమెంట్ రాయించుకున్నాడంట. అగ్రిమెంట్ దొరికింది, అందుకు కదా అప్పలరాజుని జైల్లో పెట్టింది. అంటే కొడుకు చేసిన దానికన్నా తండ్రి చేసింది ఇంకా ఘోరం నేరం, ఘోర నేరం. సార్ నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజు ఒక సామాన్యుడు వ్యక్తి, ఆయన చిన్న స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారు, అంత కష్టపడ్డాడు, కానీ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని విమర్శిస్తున్నాడు సార్. ఏది అక్రమ అరెస్ట్? అదే నేను చెప్పింది అదే. సక్రమంగా అరెస్ట్ చేస్తే జగన్ అది అక్రమం అంటాడు. అంటే ఆయన హయాంలో అన్ని అక్రమ అరెస్టులు, అవి జగన్ దృష్టిలో సక్రమం. ఇప్పుడు ఒకటి అప్పలరాజు బాగా చదువుకున్నాడు, ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ఫస్ట్, అవి కాదు కదా. ఇప్పుడు ఇవాళ చేసింది నేరమా కాదా? నిందితుడిని దాచిపెట్టడం తప్పు కదా? నిందితుడి ప్లేస్లో ఇంకో అమాయకుడిని ఇరికించడం తప్పు కాదా? ఆధారాలు మాయం చేయటం నేరం కాదా? గోల్డెన్ అవర్స్లో చావు బతుకుల్లో ఉన్నాడికి వైద్యం అందించకపోవటం నేరం కాదు అసలు. అది రాక్షసం, కిరాతకం. అందుకని కదా అతను. ఇప్పుడు కొడుకేమో వ్యక్తిని చంపాడమ్మా, తండ్రి వ్యవస్థనే చంపాడు. అంటే వ్యక్తిని చంపటం కన్నా వ్యవస్థను చంపటం ఇంకా మహానేరం, సుప్రీంకోర్టు చెప్పింది. అక్కడికి వెళ్ళి పోనీ ములాఖత్కి వెళ్ళాడు. ములాఖత్ టైం ఎప్పుడు? 4:30, సాయంత్రం 4:30 లోపు వెళ్ళాలి. అంటే నువ్వు నిజంగా ములాఖత్ గనక వెళ్తే అంత 6 గంటలు డ్రాగాన్ చేస్తూ వెళ్తావా? అందరినీ రమ్మని పిలుస్తావా రోడ్డు మీదకి? కావాలని డ్రామా సృష్టించాడా సార్? అంటే నీకు అసలు అప్పలరాజు మీద నీకు లేదు, అతను పరామర్శించాలని కానీ నిజంగా అతనికి భరోసా ఇవ్వాలని కానీ నీ మనసులో లేదు. కేవలం అరాచకం సృష్టించాలా, భయపెట్టాలా, బెదరగొట్టాలా, ఒక షో నడపాలా. ఈ ప్రెస్ మీట్ ఆంపోల్ జైలు దగ్గరికి వెళ్ళి పెట్టడం ఎందుకమ్మా? ఇంట్లో పెట్టచ్చుగా. తాడేపల్లి ప్యాలెస్లోనే పెడితే 2 గంటలు మనకు బ్లడ్ పడేది, చెవుల్లో బ్లడ్ పడేదాకా వదిలేవాడు కాదు. అదేదో అక్కడే ఏడిస్తే ఈ నరకం తప్పేది కదా జనానికి, పోలీసులకి ఈ నరకం తప్పేది కదా. అక్కడ మహిళా పోలీసు ఎంత ఇబ్బంది పడింది సార్ అసలు. ఆమెను అసలు ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారంటే, ఎంత వికృతంగా ప్రవర్తించారంటే. ఒక మహిళా ఎస్ఐ, అతను ఎవరు? ఆ చింతాడ రవికుమార్, లేకపోతే ఆ ధర్మాన రామ్మనోహర్ నాయుడు, వాళ్ళు అసలు అక్కడ ఆమె పట్ల అంత జుగుప్సగా ప్రవర్తించారు. ఆమె అప్పటి 2 చేతులు కప్పుకుని దాక్కుని, మీరు మనుషుల రాక్షసుల అంటే అసలు ఆడబిడ్డ అంటే అసలు కానీ అక్కడ కూర్చుని అసలు ఏమైనా మాట్లాడాడు మర్చిపోయా. సిదిరి అప్పలరాజు భార్యను చూసి, నా సిస్టర్ అప్పలరాజు భార్య కొడుకులు అండగా ఉంటానంటాడు. అసలు నీ సిస్టర్ ఎక్కడుంది? నీ సొంత సిస్టర్ ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో పాపం అసలు ఆమె ఉంటే కనీసం పలకరించకుండా అప్పలరాజు భార్యని నా సిస్టర్ అంటాడు. భయపడి ఉంటుంది అప్పలరాజు భార్య, ఇతను నా సిస్టర్ అనగానే భయపడి ఉంటుంది. అరే నీ సిస్టర్ కర్మ అట్లా కాలితే షర్మిల, సునీత, జగన్మోహన్ రెడ్డి ఎవరిని చెల్లి అన్న దడుచుకు చేస్తున్నారు. చెల్లి అని బాగా అదొక ప్రహసనంగా నడిపాడు, ఒక షో నడిపాడు, ఒక సర్కస్ చేశాడు. కేవలం ఏంటంటే శిక్షించాలి. ఏది? జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు, ఈ రాష్ట్రం మీద పగబట్టాడు, ప్రజలపైన ప్రతీకారం తెచ్చుకుంటున్నాడు ఈ రకంగా. థ్యాంక్ యూ సార్. నమస్తే.